మన బలాన్ని ఇప్పటికే 25,000 సభ్యత్వం ఉన్న మన కమిటీ 50,000 సభ్యత్వాన్ని చేరుకునే విధంగా అన్ని హాస్టల్లోనూ అన్ని కాలేజీల్లోనూ మన నిర్మాణాల్ని బలోపేతం చేసుకునే విధంగా అభివృద్ధి కావాలని మరోసారి నేను ఆకాంక్షిస్తూ విద్యార్థులారా వేదికపై ఉన్న నాకంటే సీనియర్ రాజకీయాల్లో కామ్రేడ్ పద్మారావు గారు, చిట్టెన్న, దేవరాంబాయి, పీడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్, అట్లాగే సురేష్, రామదాసు, నిఖిల్, మీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పీడిఎస్సిలో సీనియర్ అయిన నరేందర్, కామ్రేడ్స్, నేను 5 నుంచి 10 నిమిషాల్లోపే మాట్లాడతాను. ఎందుకంటే మనం పొద్దున్నే ఒక సెషన్ పూర్తి చేసుకున్నాం, మళ్ళీ చలికాలం, భక్తులు కూడా అందరం ఉన్నాం కాబట్టి 5-6 గంటల దాకా లాగుతూనే భయపడకండి. పద్మారావు అన్న 10 నిమిషాలు, అట్లాగే చిట్టెన 5 నిమిషాలు, అట్లా మనం టైంని కూడా కుదించుకొని మనం ముగించుకుందాం. కామ్రేడ్స్, పీడిఎస్యు అంటేనే శాస్త్రీయ విద్యా విధానం అని మనకు గుర్తుకొస్తుంది. అధ్యయనం తర్వాత ఏమొస్తుంది? పోరాటం. ఎస్, అంటే సమాజాన్ని అధ్యయనం చేయడం, చదవడం. మన పుస్తకాల్లో పురుగులం కాదు. సమాజంలో ఈ సమాజాన్ని పట్టి పీడించే సమస్యలేంటి, మనం మన కర్తవ్యం, మన బాధ్యత ఏంటి అనేది ఈ సమాజాన్ని చదివితేనే తప్ప, ఈ సమాజాన్ని 4 కోణాలు పరిశీలిస్తేనే తప్ప మనకు అర్థమవుతుంది. ప్రొద్దున మీ బహిరంగ సభలో మనోళ్ళు ఎవరు అడిగారు, ఎంతమంది రైతు కుటుంబాల నుంచి వచ్చారు చేయలేపట్టండి, బీడీలు చేసే తల్లుల నుంచి ఎంతమంది వచ్చారు చేయలేపట్టండి అని అడిగారు. అడిగిన వాళ్ళు వ్యాపార వర్గాల నుంచి ఎంతమంది వచ్చారు అడిగిరా? దొరల ఇళ్ళకి వెళ్ళి ఎంతమంది వచ్చారు అని చెప్పేసి అడిగారా? అంటే కష్టపడే కుటుంబాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.